ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నివసిస్తున్నటువంటి గృహంలో గృహస్థులు తరచుగా రహదారి ప్రమాదాలకి గురవ్వడానికి సంబంధించి ఏ వాస్తు దోషం కారణమవుతుంది అనేటువంటి విషయానికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి అయినా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే రహదారి ప్రమాదాలు. ఇవాళ రేపు మనం తరచుగా వినేటువంటి, ఫోన్ ఓపెన్ చేస్తే సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే యూట్యూబ్లో కావచ్చు, మనం ఎక్కువగా చూసేటువంటి విషయాలు రహదారి ప్రమాదాలు. ఈ రహదారి ప్రమాదాలు ఒక నివసిస్తున్నటువంటి గృహంలో ఎటువంటి వాస్తు దోషం కారణం చేత అవుతాయి. మనకిప్పుడు వాహనాలన్నీ పెరిగిపోయాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడా గృహంలో సుమారుగా ఒక 2 బైక్స్, ఒక కారు ఉండేటువంటి సిచ్యువేషను సిటీస్లో. ఒక మాదిరి టౌన్స్లో కూడాను గృహానికి ఖచ్చితంగా 2 బైక్స్ ఉంటున్నాయి. ఈ వెహికల్స్ ఎక్కువ అవ్వడం కారణం చేత కావచ్చు, ట్రాఫిక్కి సంబంధించి కావచ్చు, ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ సరిగ్గా లేకపోవడం కారణం చేత కావచ్చు, అనేక విధమైనటువంటి కారణాల చేత మనం ఈ రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ వాస్తుపరమైనటువంటి అంశాలను మనం ఒక గృహంలో చెక్ చేసుకున్నప్పుడు దీనికి కారణం ఏమై ఉంటుంది? ఇక్కడ మీకు ఒక రియల్ టైం కేస్ స్టడీకి సంబంధించినటువంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మనం ఆన్లైన్ కన్సల్టేషన్ ఇచ్చినటువంటి ఈ ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి దక్షిణం రోడ్డుకు సంబంధించినటువంటి హౌస్ ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్ స్థలం మొత్తం నైరుతి భాగం వైపుగా హౌస్ ఉండడము, అలాగే వాయువ్యంలో టాయిలెట్ ఉండడము, ఈ దక్షిణ భాగము, తూర్పు భాగం అంతా కూడాను ఖాళీ. ఇదంతా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో ప్రమాదాలు గురి అవ్వడానికి సంబంధించి దోహదపడేటువంటి విషయాలకు సంబంధించి చూసినప్పుడు ఇక్కడ యమస్థానంలో వీరికి కాంపౌండ్లో ఎంట్రన్స్ రావడం, డిగ్రీలు సుమారుగా ఒక 24 డిగ్రీలు సుమారుగా టిల్ట్ అయినటువంటి హౌస్ ఇది. ఈ 24 డిగ్రీలు టిల్ట్ అవ్వడం కారణం చేత దక్షిణ ఆగ్నేయం అని చెప్పి ఏర్పాటు చేసుకున్నటువంటి ఎంట్రన్స్ వచ్చేసి యమస్థానంలోకి వచ్చేసింది. ఈ యమస్థానం మీకు తెలుసు, మన గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. యమస్థానంలో కాంపౌండ్లో ఎంట్రన్స్ కావచ్చు, గృహానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ కావచ్చు ఉన్నప్పుడు యజమాని తీవ్రమైనటువంటి సమస్యలతో ఉంటాడు. అధికమైనటువంటి అప్పులు పాలైపోతాడు, డెఫిసిట్లోకి వెళ్ళిపోతాడు. అలాగే జీవితంలో ఎక్కువగా ప్రమాదాలను చూస్తూ ఉంటాడు, ప్రమాదానికి గురవుతూ ఉంటాడు. అదేవిధంగా మంచానికే పరిమితి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక కారణం. అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి గంధర్వ స్థానంలో ఉన్నటువంటి కాంపౌండ్ ఎంట్రన్స్, ఈ ప్రధాన గృహానికి సంబంధించి మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా వచ్చినటువంటి ఒక గేట్ ఇది. ఈ గేట్ గంధర్వ స్థానంలో రావడం ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇది దక్షిణ నైరుతి ప్రదేశంలో ఎక్స్పెండిచర్ ప్లేస్లోకి రావడం జరిగింది. ఇది కూడాను పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. గంధర్వ స్థానం దారిద్ర్య రేఖకు దిగువకే వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్ని గృహస్థులకి క్రియేట్ అయ్యేలాగా చేస్తుంది. అదేవిధంగా రహదారి ప్రమాదాలకు సంబంధించి కొంత దోహదపడేటువంటి విషయం ఇక్కడ ఇది కూడాను. తర్వాత ఇక్కడ వీరికి సంబంధించినటువంటి టాయిలెట్ చూసుకున్నప్పుడు ఉత్తరంలోకి రావడం జరిగింది. 0 డిగ్రీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే కాంపౌండ్లో వచ్చినటువంటి టాయిలెట్, సెప్టిక్ ట్యాంక్ 2 కూడాను ఈ 0 డిగ్రీస్లో ఇక్కడే ఉండడం జరిగింది. పూర్తిగా ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇన్వెస్ట్మెంట్లు వేస్ట్ అయిపోవడము, ఇన్వెస్ట్మెంట్లు బ్లాక్ అయిపోవడము. ఇక్కడ దక్షిణం యమస్థానంలో వచ్చినటువంటి కాంపౌండ్ ఇక్కడ 180 డిగ్రీస్లో, 0 నుంచి 180 డిగ్రీస్లో వచ్చినటువంటి ఈ దోషాల కారణం చేత గృహస్థులు సైమల్టేనియస్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు.
ఎప్పుడు కూడాను వాస్తులో మీరు గమనించినట్లయితే 180 డిగ్రీస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక కార్నర్లో కానీ, ఒక డైరెక్షన్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కూడాను ప్రాబ్లం ఉండేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉత్తరంలో ధనం కోల్పోవడం జరిగింది. ఆ కోల్పోయినటువంటి ధనం కారణం చేత అప్పులు పాలైపోయి, ఈ యమస్థానంలో ఉన్నటువంటి డోర్ వల్ల అప్పులు పాలైపోయి సిచ్యువేషన్ పూర్తిగా బ్యాడ్ అయిపోయినటువంటి పరిస్థితి. తర్వాత గృహానికి సంబంధించి చెక్ చేసుకున్నప్పుడు, హౌస్ సెంటర్ పాయింట్ నుంచి చెక్ చేసుకున్నప్పుడు వీరికి వచ్చినటువంటి ఎంట్రన్స్ వచ్చేసరికి సింహద్వారం ఎస్టు పూషా పదదేవత ప్లేస్లోకి ఇక్కడికి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చిన్న వరండాలాగా ఇచ్చుకున్నారు కానీ ఎటువంటి ఎంట్రన్స్ క్రియేట్ చేయలేదు, ఓపెన్గా ఉంచేసుకున్నారు. హాల్కి డైరెక్ట్గా ఇక్కడ ఎంట్రన్స్ పెట్టారు ఎస్2లో. ఈ ఎస్2లో దక్షిణ ఆగ్నేయంలో వచ్చేటువంటి ద్వారం వల్ల పుత్ర సంతానానికి సమస్యలు ఉంటాయి. రెండవ సంతానానికి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్, ఇబ్బందులు, అది ఆరోగ్యరీత్యా కావచ్చు, వైవాహిక జీవితానికి సంబంధించి కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రమాదాల విషయంలో కావచ్చు, ఎటువంటి విషయాలకు సంబంధించి అయినా సరే ఈ ఎస్2లో ఉన్నటువంటి ద్వారము ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది గృహస్థులకి. తర్వాత ఇక్కడ ఈ ఈస్ట్లో వచ్చేసరికి మీరు గమనిస్తే E5 సూర్యస్థానంలోకి ఎంట్రన్స్ వచ్చింది. ఇది అగ్రెసివ్ డోరు, కోపం ఎక్కువగా ఉంటుంది, గొడవలు ఎక్కువగా ఉంటాయి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో విభేదాలు ఎక్కువగా ఉంటాయి, సమాజంతో సరైనటువంటి సత్సంబంధాలు ఉండవు. ఇవన్నీ కూడాను ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి విషయం. తర్వాత ఉత్తరంలో వచ్చినటువంటి ఎంట్రన్స్ వచ్చేసి మేజర్గా సికి స్థానంలోకి వచ్చింది. సికి మీకు తెలిసినటువంటి విషయం, మనం గతంలో చాలా వీడియోలో చెప్పుకున్నాము. సికి స్థానంలో ద్వారం వచ్చినప్పుడు గృహస్థులు చాలా ప్రాబ్లమ్స్, వైరాగ్యానికి గురవ్వడము, సర్వం జీవితంలో కోల్పోవడము, ఏవి కూడా మిగలవు, అన్నీ కోల్పోతారు. అదేవిధంగా అన్నింటా పరాజయాలు చూస్తుంటారు, ఎలక్ట్రానిక్ వస్తువులు డిస్టర్బ్ అయిపోతుంటాయి, యాక్సిడెంట్స్కి గురవుతారు. తర్వాత మానసిక ప్రశాంతత ఉండదు, హెల్త్ ఇష్యూస్కి ఎక్కువగా ఖర్చు అయిపోతాయి, ఐ సర్జరీస్ అవుతాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్గా ఓవరాల్గా ఇక్కడ యమస్థానంలో కాంపౌండ్ ఏరియాలో వచ్చినటువంటి ఒక గేటు యమస్థానంలోకి రావడము, అదేవిధంగా ఇంట్లో చెక్ చేసుకున్నప్పుడు సిక్కీ స్థానంలోకి ఎంట్రన్స్ రావడము, ఇవి రెండింటి యొక్క కాంబినేషను నేను వాళ్ళని అడిగాను, ఏమంటే మీకు రెగ్యులర్గా యాక్సిడెంట్స్ అవుతాయా, మీరు బయటికి వెళ్ళి ఇంటికి రావడం అనేది ఇంట్లో వాళ్ళు కొద్దిగా భయంతో కూడుకొని ఉంటారా అని చెప్పేసి నేను అడిగినప్పుడు, అవునండి మేము బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా టెన్షన్ అనేది ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు తరచుగా ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది, చిన్నదో పెద్దదో ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయని చెప్పేసి చెప్పారు. తర్వాత ఇంకొక విషయం వాళ్ళకి ఏం చెప్పాను అని అంటే, మీరు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా విపరీతమైనటువంటి వైరాగ్యంతో, అధికమైనటువంటి కోపంతో ఉంటారని చెప్పేసి నేను చెప్పినప్పుడు, ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్ 100% నిజమండి. ప్రతి ఒక్కళ్ళం కూడా చాలా నిస్సహాయతతో, ఎక్కువగా ప్రెజర్ ఫీల్ అవుతూ, చిన్న విషయానికి కూడా మాట్లాడుకునే విధానంగా కాకుండా గొడవ పడేటువంటి విధానంలాగా సిచ్యువేషన్ ఉంటుందండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి కారణం కూడాను యమస్థానంలో వచ్చినటువంటి ఎంట్రన్స్, అదేవిధంగా ఇంట్లో సూర్యస్థానంలో వచ్చినటువంటి ఎంట్రన్స్, అలాగే సిక్కీ స్థానంలో వచ్చినటువంటి ఎంట్రన్స్, ఇవన్నీ కూడాను కొద్దిగా అగ్రెసివ్ డోర్స్. ఈ అగ్రెసివ్ డోర్స్ వల్ల తీవ్రమైనటువంటి మనస్తాపాలు, తీవ్రమైనటువంటి కోపాలు, అధికమైనటువంటి ఉద్రేకమైనటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి కారణం చేత చాలా సమస్యలు కొని తెచ్చుకుంటారు జీవితంలో అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ అగ్రెసివ్ డోర్స్ కారణం చేతనే గృహంలో తరచుగా యాక్సిడెంట్లు కూడాను అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. జీవితంలో అనేక విషయాలను తొందరపాటుగా చేయటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల చాలా విషయాలు కోల్పోతారు. ధనపరమైనటువంటి విషయాలు కావచ్చు, రిలేషన్స్ పరమైనటువంటి, సత్సంబంధాల పరమైనటువంటి విషయాలు కావచ్చు, అనేక రకాలైనటువంటి విషయాలను కోల్పోతారని చెప్పేసి కూడా మనం వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టాయిలెట్లు ఇన్నర్ పదదేవత స్థానంలోకి వచ్చాయి. ఈ ఇన్నర్ పదదేవత స్థానంలోకి వచ్చినటువంటి టాయిలెట్ల వల్ల కూడాను జీవితంలో సపోర్టు, ధనము, ఆరోగ్యము ఇవన్నీ కోల్పోతారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, రుద్ర పదదేవత స్థానంలోకి వీరి యొక్క కమోడ్లు రావడం జరిగింది. కాబట్టి ఒక కేస్ స్టడీని కంప్లీట్గా మనం చెక్ చేసుకున్నప్పుడు రహదారి ప్రమాదాలకు సంబంధించి మేజర్గా
ఆగ్నేయానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్లు కావచ్చు, లేదంటే అగ్నితత్వ లక్షణాలు ఉన్నటువంటి ఎంట్రన్సెస్కి సంబంధించి కావచ్చు, అగ్రెసివ్ డోర్స్ కావచ్చు ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి గృహాలలో యాక్సిడెంట్స్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.